ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో ఫుడ్ పార్క్ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ముందుగా కోల్డ్ స్టోరేజ్ను పరిశీలించిన మంత్రి నిర్మాణంలో ఉన్న పలు ప్రాసెసింగ్ యూనిట్లను పరిశీలించారు. మన ప్రాంతంలో పండే అన్ని పంటలను స్టోరేజ్ చేసుకోవడానికి ఫుడ్ పార్క్ను స్థాపించినట్లు ఆయన తెలిపారు. ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా పండించే పంటలకు డిమాండ్ పెరుగుతుందని, రైతులు పండించే ప్రతి పంట బుగ్గపాడు ఫుడ్ పార్క్ ద్వారా ప్రాసెసింగ్ అవ్వాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి చోట ఏర్పాటైతే రైతులు పండించినటువంటి ఏ పంట కూడా భూమి పాలు కాకూడదు, రైతుకి కన్నీరు పెట్టకూడదు. అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆయన గారు మొన్న ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు వెళ్ళి ఇటువంటి కంపెనీలు అందరితోటి మాట్లాడారు, కొన్ని అగ్రిమెంట్ అయినాయి. ఇప్పుడు మనకు ఆయిల్ ఫామ్కి సంబంధించి గొప్పగుర్తు అంటే కొండిచెరలో ఒక సీడ్ ప్లాంట్, అంటే ఇత్తనం ఇప్పుడు మనం మలేషియా, ఇండోనేషియా ఆ దేశాలకు వెళ్ళి కొనుక్కొస్తున్నాం. ఇది పామాయిల్ మొక్క కావాలంటే అక్కడ తయారు చేసిన ఇత్తనం మనం కొనుక్కోవాల్సి వస్తుంది. ఆ ఇత్తనాన్ని ఇక్కడ తయారు చేసేటట్టుగా మన 500 కోట్లతోటి ముఖ్యమంత్రి గారు ఒక MOU సంతకం పెట్టారు. అది వస్తే మనం ఇక్కడి నుంచే ఇత్తనం కొనుక్కోవచ్చు. ఇతర దేశాలకు వెళ్ళి మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎందుకంటే డిమాండ్ వచ్చినప్పుడు అన్ని దేశాలు ఆ దేశాల మీదనే పడుతున్నాయి. వాళ్ళు ఎక్కువ రేటు పెంచేస్తున్నారు, మనకి మొక్కలు దొరకట్లేదు. పోయిన 2-3 సంవత్సరాలు అదే ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే, మన జిల్లాలోనే ఆ ఇత్తనం తయారు చేసేటటువంటి ప్రాసెస్ కూడా గాడ్రేజ్ కంపెనీ వాళ్ళు MOU అయ్యారు. ఇట్లా రైతాంగానికి సంబంధించినటువంటి ఏ ప్రాంతంలో మిర్చి పండించే వాళ్ళ దగ్గర ఆడికి ఏం కావాలి, అదేవిధంగా పత్తి పండించే పంటల దగ్గర ఆడికి